తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. జిల్లాల వారీగా ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దేశం మొత్తం పంచాయతీలు 4236 కాగా వార్డు సభ్యులు 37440 మంది ఉన్నారు. వీరిలో 396 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1 కోర్టు స్టేలో ఉంది. మిగతా సర్పంచ్ పదవుల ఫలితాల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. స్థానికులు జిల్లాల వారీగా ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రైట్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మరిన్ని డీటెయిల్స్ ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి రవికిరణ్ ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తారు. రవికిరణ్. యాసవర్ణ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీల రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒక చోట బీఆర్ఎస్, మరో చోట కాంగ్రెస్ సంబంధించి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అయితే గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటగా బీఆర్ఎస్ బోని కొట్టింది జిల్లాలో. దాని తర్వాత కాంగ్రెస్ కూడా 7-8 చోట్ల ఇప్పటికే గెలిచిన పరిస్థితి కనపడుతుంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిపత్యం అయితే స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ సంబంధించి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అనే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. మరో చోట వార్డులకు సంబంధించి కూడా ఏ పార్టీలతో అయితే పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వార్డు సభ్యులు కూడా గెలుస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అలాగే ఎంతో ఆసక్తిగా జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. 2 గంటలకు మొదలవలసిన కౌంటింగ్ అనేది కొంత లేట్ అయింది. 2 గంటల 30 నిమిషాలకు మొదలవుతున్న నేపథ్యంలో 5 గంటల వరకు కూడా రిజల్ట్ పూర్తి స్థాయిలో వస్తుందని ఆశించినా కూడా ఇంతవరకు అయితే కొంత ఫలితాలు లేట్ అవుతూ ఉన్నాయి. దాదాపుగా 6 లేదా 7 గంటల వరకు కూడా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే అధికారులు ఆయా ప్రాంతాలకు సంబంధించి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. 166 సెక్షన్ పెట్టడంతో పాటుగా లోకల్గా ఉన్నటువంటి రౌడీ ప్రవర్తన ఉన్న వాళ్ళని కూడా ముందస్తుగానే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందస్తుగానే అందరికీ కూడా ముందస్తుగా అవగాహన కల్పించడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ముందుగానే తెలపడం జరిగింది. ఇటు అధికారులు అటు పోలీసు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో త్వరగా ఫలితాలు వెలువడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఖమ్మం జిల్లాలో 172 పంచాయతీలు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 159 పంచాయతీల ఫలితాలు వెలువడాల్సింది. ప్రస్తుతం 10 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు కొన్ని చోట్ల గెలుస్తుండగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థులు కూడా పోటాపోటీగా గెలుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు సిపిఎం కావచ్చు, మరోవైపు ఎంఎల్ పార్టీకి సంబంధించిన వార్డు సభ్యులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పోరు రసవత్రంగా కొనసాగుతుంది. కౌంటింగ్ అయితే ఉత్కంఠ తెరలేపుతుందని చెప్పవచ్చు. 10 లేదా 20 ఓట్ల తేడాతోటే వార్డు సభ్యులు గెలుస్తున్నారు. మరోవైపు సర్పంచ్ అభ్యర్థులకు వచ్చేసరికి అది 50 లేదా 100 మాత్రమే మెజార్టీ ఉండే విధంగా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రక్షణ నడుమ కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు మధ్య కౌంటింగ్ అయితే నిరంతరంగా కొనసాగుతుంది. 6 లేదా 7 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 85% పోలింగ్ శాతం కాగా ఖమ్మం జిల్లాలో 56.80% పోలింగ్ నమోదైంది. దీంతో
పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది కాబట్టి హోరాహోరీ ఫైట్ ఉండొచ్చు అనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రతి చోట 2 లేదా 3 హోరాహోరీగా ప్రచారాలు చేయడం, పార్టీలు మద్దతు ఇవ్వడంతో రిజల్ట్ మీద ఎంతో ఆసక్తిగా గ్రామీణ పల్లెలన్నీ కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరొక గంట లేదా 2 గంటల్లో దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే పూర్తిగా వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.